మేషరాశి వారికి 2026 కొత్త సంవత్సరం వస్తుంది. సో కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్ ప్రొఫెషనల్స్ తీసుకుందాం. ఇంజనీర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, వీళ్ళందరూ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి, భయపడక్కలేదు. ఇవన్నీ ఒక ఎత్తు. కళారంగంలో ఉన్న కళాకారులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆంధ్ర రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీని బట్టే కథంతా మారిపోతుంటూ ఉంటారు. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ని మనం ఏం ఆపలేము కదా, కానీ గ్రోత్ని చూసి ఎంజాయ్ చేయండి. చలో 1000 రూపాయల దగ్గర 10,000 వచ్చింది, బీ హ్యాపీ విత్ దాట్. స్ట్రెస్ తర్వాత స్ట్రెయిన్ ఏదైతే ఉంటున్నాయో అవన్నీ కొంచెం అంతపాటు కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి. దాన్ని కొంచెం కవర్ చేసుకోవాల్సి వస్తుంది అంతేనా. ఓకే, అలాగే కుటుంబ పరంగా తీసుకుందాం. కుటుంబంలో మంచి చెడ్లు ఉన్నాయి, ఎలా ఉంటుంది అంటే కుటుంబంలో చిన్న చిరాకులు పరాకులు ఉన్నప్పటికీ కూడా సమన్వయపరుచుకుంటూ ఆర్థిక బలంతో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి హ్యాపీగానే సెకండ్ హాఫ్లో జూన్ తర్వాత కొంచెం హ్యాపీగా ఉండడానికి అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా పెళ్లి సంబంధాలు మనం మాట్లాడుకున్న శుభవార్తలు ఉంటారు, శుభ్రమైన కార్యక్రమాలు చేస్తారు, మధ్యవర్తిగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకుంటారు. ఇవన్నీ ఒక రకంగా అంటే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వ్యయంలో శనీశ్వరుడు ఒకడు ఉన్నాడు కదా, తెలియని ఖర్చులు కొన్ని పెట్టిస్తుంటాడు. ఖర్చు పెట్టించడానికి ఏదో ఆరోగ్యం మీద కూడా దెబ్బ కొట్టిస్తాడు. అంటే మనం ప్రయాణం చేస్తుంటాం, ఏదో చిన్న దెబ్బలు తగులుతాయి ప్రయాణంలోని, దానికోసమని ఖర్చు పెట్టించడం, వాహనం నడిపేటప్పుడు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సిలిసిటీ థింగ్స్ జరుగుతుంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ప్లానింగ్గా చేసుకోండి. ముందుగా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది వీళ్ళమాట. ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టడం ఇవన్నీ కూడా కొంత లాసెస్ చూపిస్తాయి కదా, ఆ జోలికి అయితే వెళ్ళకండి. ఆర్థికంగా పెరుగుతుంది కాబట్టి హ్యాపీ విత్ దట్. ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతటికి మనకు కాపాడుతుంది అంటే గురుడు చతుర్థంలో కేంద్రంలో వస్తున్నాడు, అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది. కాబట్టి గురువుకు సంబంధించిన మంత్రాన్ని ఏదైనా మీరు సాధన చేసుకుంటే, అంటే గణపతి అనుకుంటే మహాగణపతి మంత్రం కానీ, అలాగే దత్తాత్రేయుల వారు కానీ, దక్షిణామూర్తి కానీ, ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ, శివ పంచాక్షి మహామంత్రం కానీ, ఏదో గురువు సంబంధించిన ఎవరిని మీరు గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మూలమంత్రం కానీ ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని కానీ ఇది సాధన చేసుకుంటూ వెళ్ళడం అంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అందరిలో ఉన్నట్టు అన్ని రాశుల వరకు ఉన్నట్టు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలా మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రత్యేకించి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి తన కోపమే తన శత్రువు అన్నట్టుగా కొన్ని కోపంగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఏంటంటే మీకు నష్టం అనేది కనబడే అవకాశం ఉంది, చిన్న విసరు. సో మెడిటేషన్ చేయడము, హెల్త్ కాన్షియస్ అవ్వడము, ఇవి రెండు కొంచెం జాగ్రత్త చూసుకుంటూ గురుమంత్ర సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళకుండా ప్రయత్నం చేయగలిగితే సంవత్సరం పొడిగిన +or -1% కొంచెం అటు ఇటుగా ఉన్న